శుభోదయం పిల్లలు. ఈరోజు ముందుగా డేట్ వేసుకోండి. 9/7/21 వారం శుక్రవారం. మనం నిన్న కొన్ని మహాప్రాణాక్షరాలు గుణింతాలు చెప్పుకున్నాం, అంటే ఒత్తు ఉన్న గుణింతాలు చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొన్ని చెప్పుకుందాం. అవేంటో రాసుకుందాం. గుణింతాలు రాసేటప్పుడు 1 లైన్ లీవ్ చేసి రాయాలి. ఒక గుణింతం అయిపోయాక వేరే గుణింతానికి వెళ్ళేటప్పుడు 1 లైన్ లీవ్ చేసి రాయాలి. ఫస్ట్ నిన్న ఒత్తు ఝ వరకు రాసుకున్నాం గుణింతాలు. ఈరోజు ఠ 2 లైన్లు టచ్ అవ్వాలి, తలకట్టు పైన ఉండాలి. ఠకు దీర్ఘమిస్తే ఠా, ఠా గుడిస్తే ఠీ, ఠా గుడి పల్లిస్తే ఠీ. మీరు నోట్బుక్లో రాసుకునేటప్పుడు ఫింగర్ గ్యాప్ ఉంచాలి. ఠా కొమ్మిస్తే ఠు, ఠా కొమ్ము దీర్ఘమిస్తే ఠూ, ఠకు వృత్వం ఇస్తే ట్రూ. వృత్వం కింద నుంచి ఇట్లా రాయాలి, ఎప్పుడు కూడా ఇట్లా రాయకూడదు. ఠకు వృత్వం దీర్ఘమిస్తే ట్రూ. ఠాకేత్వం ఇస్తే ఠే, ఠాకేత్వం పల్లిస్తే ఠే. ఠాకైత్వం ఇస్తే ఠై, ఠాకోత్వం ఇస్తే ఠో, ఠాకోత్వం పల్లిస్తే ఠో. ఠాకౌత్వం ఇస్తే ఠౌ, ఠాకు 0 పెడితే ఠం, ఠాకు 2 సున్నాలు పెడితే ఠహ. ఒక్కసారి మళ్ళా ఠా, ఠాకు దీర్ఘమిస్తే ఠా, ఠా గుడిస్తే ఠీ, ఠా గుడి పల్లిస్తే ఠీ. ఠాకమిస్తే ఠు, ఠాకము దీర్ఘమిస్తే ఠూ. ఠకు వృత్వం ఇస్తే ట్రూ, ఠకు వృత్వం దీర్ఘమిస్తే ట్రూ. ఠాకేత్వం ఇస్తే ఠే, ఠకేత్వం పల్లిస్తే ఠే. ఠాకైత్వం ఇస్తే ఠై, ఠాకోత్వం ఇస్తే ఠో, ఠకోత్వం పల్లిస్తే ఠో. ఠాకౌత్వం ఇస్తే ఠౌ, ఠాకు 0 పెడితే ఠం, ఠాకు 2 సున్నాలు పెడితే ఠహ. నెక్స్ట్ గుణింతం 1 లైన్ లీవ్ చేసి రాయాలి. ఢ చూడండి, ఇట్లా రాయొద్దు అసలు ఎవరు కూడా. ఢ గుండ్రంగా రాయండి, కరువు. ఢకు దీర్ఘమిస్తే ఢా, ఢా గుడిస్తే ఢీ, ఢా గుడి పల్లిస్తే ఢీ. ఢా కొమ్మిస్తే ఢు, ఢా కొమ్ము దీర్ఘమిస్తే ఢూ. ఈ కొమ్ము ఇక్కడ వరకే ఉండాలి, పక్కన ఇచ్చిన కొమ్ము మాత్రం మనం ఢాకి ఇచ్చే కొమ్ము మాత్రం లైన్ టచ్ అవ్వాలి. ఢకు వృత్వం ఇస్తే ఢృ, ఢకు వృత్వం దీర్ఘమిస్తే ఢృ. ఢాకేత్వం ఇస్తే ఢే, ఢకేత్వం పల్లిస్తే ఢే. ఢాకైత్వం ఇస్తే ఢై, ఢాకోత్వం ఇస్తే ఢో, ఢకోత్వం పల్లిస్తే ఢో. ఢాకౌత్వం ఇస్తే ఢౌ, ఢకు 0 పెడితే ఢం, ఢకు 2 సున్నాలు పెడితే ఢహ. వన్స్ రివైజ్ మా. ఢ, ఢకు దీర్ఘమిస్తే ఢా, ఢా గుడిస్తే ఢి, ఢా గుడి పల్లిస్తే ఢీ. ఢాకమిస్తే ఢు, ఢాకము దీర్ఘమిస్తే ఢూ. ఢకు వృత్వమిస్తే ఢృ,
ఢకు వృత్వం దీర్ఘమిస్తే ఢృ ఢాకేత్వం ఇస్తే ఢే ఢాకేత్వం పల్లిస్తే ఢే ఢాకైత్వం ఇస్తే ఢై ఢాకౌత్వం ఇస్తే ఢాకోత్వం ఇస్తే ఢో ఢకుత్వం పల్లిస్తే ఢో ఢాకౌత్వం ఇస్తే ఢౌ ఢాకు సున్నా పెడితే ఢం ఢాకు 2 సున్నాలు పెడితే ఢహ. నెక్స్ట్ గుణింతం థ థాకు దీర్ఘమిస్తే థా థా గుడిస్తే థి థా గుడి పల్లిస్తే థీ థా కొమ్మిస్తే థు థా కొమ్ము దీర్ఘమిస్తే థూ థాకు వృత్వమిస్తే త్రు థాకు వృత్వం దీర్ఘమిస్తే త్రు థాకేత్వమిస్తే థే థకేత్వం పల్లిస్తే థే థాకైత్వమిస్తే థై థాకోత్వమిస్తే థో థాకోత్వం పల్లిస్తే థో థాకౌత్వమిస్తే థౌ థాకు సున్నా పెడితే థం థాకు 2 సున్నాలు పెడితే థహ. మళ్ళా థ థాకు దీర్ఘమిస్తే థా థా గుడిస్తే థి థా గుడి పల్లిస్తే థీ థా కొమ్మిస్తే థు థాకు దీర్ఘమిస్తే థు థాకు వృత్వమిస్తే థృ థాకు వృత్వం దీర్ఘమిస్తే థృ తాకేత్వమిస్తే థే థాకేత్వం పల్లిస్తే థే థాకైత్వమిస్తే థై తాకోత్వమిస్తే థో తాకోత్వం దీర్ఘమిస్తే థో థాకౌత్వమిస్తే థౌ థాకు సున్నా పెడితే థం థాకు 2 సున్నాలు పెడితే తహ. నెక్స్ట్ మళ్ళీ 1 లైన్ లీవ్ చేసి రాయాలి. ద ఒత్తు ధ ధకు దీర్ఘమిస్తే ధా ధా గుడిస్తే ధి ధా గుడి పల్లిస్తే ధీ ధా కొమిస్తే ధు ధా కొమ్ము దీర్ఘమిస్తే ధూ ధకు వృత్వమిస్తే ధృ ధకు వృత్వం దీర్ఘమిస్తే ధృ ధాకేత్వమిస్తే ధే ధాకేత్వం పల్లిస్తే ధే ధాకైత్వమిస్తే ధై ధాకోత్వమిస్తే ధో ధాకోత్వం పల్లిస్తే ధో ధాకౌత్వమిస్తే ధౌ ధాకు సున్నా పెడితే ధం ధాకు 2 సున్నాలు పెడితే ధహ. ఒకసారి ధ ధాకు దీర్ఘమిస్తే ధా ధా గుడిస్తే ధి ధా గుడి పల్లిస్తే ధీ ధా కొమ్మిస్తే ధు ధాకు దీర్ఘమిస్తే ధూ ధాకు వృత్వమిస్తే ధృ ధాకు వృత్వం దీర్ఘమిస్తే ధృ. ధాకేత్వమిస్తే ధే ధాకేత్వం పల్లిస్తే ధే ధాకైత్వమిస్తే ధై ధాకోత్వమిస్తే ధో ధాకోత్వం పల్లిస్తే ధో ధాకౌత్వమిస్తే ధౌ ధాకు సున్నా పెడితే ధం ధాకు 2 సున్నాలు పెడితే ధహ. నెక్స్ట్ మళ్ళా 1 లైన్ లీవ్ చేసి రాయాలి. ఫ ఫకు దీర్ఘమిస్తే ఫా ఫా గుడిస్తే ఫి ఫా గుడి పల్లిస్తే ఫీ ఫా కొమ్మిస్తే ఫు ఫా కొమ్ము దీర్ఘమిస్తే ఫూ ఫాకు వృత్వమిస్తే ఫ్రు ఫాకు వృత్వం దీర్ఘమిస్తే ఫ్రూ
ఫాకు దీర్ఘం పైకి అని మాత్రమే రాయాలి. చాలామంది ఇట్లా రాస్తారు, ఇది హా అయిపోతుంది, మళ్ళీ కింద వర్తిస్తారు, ఏ లెటరు కాదు. ఫాకు గుడి కూడా ఇక్కడ ఇస్తారు, రాంగ్. ఫాకి గుడి ఇక్కడే ఇవ్వాలి. కొమ్ము కూడా ఇక్కడ ఇస్తారు, కానీ కింద ఇవ్వాలి. ఇవన్నీ రాంగ్స్. ఫాకే త్వం ఇస్తే ఫే, ఫాకిత్వం పల్లిస్తే ఫే, ఫాకైత్వం ఇస్తే ఫై, ఫాకోత్వం ఇస్తే ఫో, ఫాకోత్వం పల్లిస్తే ఫో, ఫాకౌత్వం ఇస్తే ఫౌ, ఫాకు సున్నా పెడితే ఫం, ఫాకు 2 సున్నాలు పెడితే ఫహ. ఒకసారి ఫా, ఫాకు దీర్ఘమిస్తే ఫా, ఫా గుడిస్తే ఫి, ఫా గుడి పల్లిస్తే ఫీ, పా కొమ్మిస్తే ఫు, పా కొమ్ము దీర్ఘమిస్తే ఫు, ఫాకు వృత్వం ఇస్తే ప్రు, పాకు వృత్వం దీర్ఘమిస్తే ప్రు, ఫాకేత్వం ఇస్తే ఫే, ఫాకేత్వం పల్లిస్తే ఫే, ఫాకైత్వం ఇస్తే ఫై, ఫాకోత్వం ఇస్తే ఫో, పాకోత్వం పల్లిస్తే ఫో, ఫాకౌత్వం ఇస్తే ఫౌ, ఫాకు సున్నా పెడితే ఫం, ఫాకు 2 సున్నాలు పెడితే ఫహ. మళ్ళా 1 లైన్ లీవ్ చేసి రాయండి. నెక్స్ట్ భా, భాకు దీర్ఘమిస్తే భా, భాగుడిస్తే భీ, భాగుడి పల్లిస్తే భీ, భాకొమిస్తే భూ, భాకొము దీర్ఘమిస్తే భూ, భాకు వృత్వమిస్తే భ్రు, భాకు వృత్వం దీర్ఘమిస్తే భ్రూ, భాకేత్వమిస్తే భే, భాకేత్వం పల్లిస్తే భే, భాకైత్వమిస్తే భై, భాకోత్వమిస్తే భో, భాకోత్వం పల్లిస్తే భో, భాకౌత్వమిస్తే భౌ, భాకు సున్నా పెడితే భం, భాకు 2 సున్నాలు పెడితే భహ. భా, భాకు దీర్ఘమిస్తే భా, భాగుడిస్తే భి, బాగుడి పల్లిస్తే భీ, భాకొమిస్తే భూ, భాకొమ్ము దీర్ఘమిస్తే భూ, బకువృత్వమిస్తే భృ, బకువృత్వం దీర్ఘమిస్తే భృ, భాకేత్వమిస్తే భే, భాకేత్వం పల్లిస్తే భే, భాకైత్వమిస్తే భై, భాకోత్వమిస్తే భో, భాకోత్వం పల్లిస్తే భో, భాకౌత్వమిస్తే భౌ, భాకు సున్నా పెడితే భం, బాకు 2 సున్నాలు పెడితే బహ. ఇంతవరకు మనకి మహాప్రాణాక్షరాల్లో అంటే ఒత్తు ఉన్న అటువంటి అక్షరాల్లో గుణింతాలు ఇవి. ఓకే, థ్యాంక్ యూ.